బీఆర్కే న్యూస్ ప్రెజెన్స్ పుట్టింటి పట్టుచీర ప్రతి ఆడబిడ్డ మా తోబుట్టువే కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. మరి ఎప్పట్లాగే మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను. మరి మీరు కూడా ఆలస్యం చేయకుండా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్లకు కాల్ చేయండి. మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయండి. పట్టుచీరను గెలిచేసుకోండి. ఇక లేట్ చేయకుండా ఫస్ట్ కాలర్లకు వెళ్ళిపోదాం. హాయ్ అండి. హలో హలో నమస్తే అండి. మీ పేరు? నిర్మల అండి, బాపట్ల. నిర్మల గారు ఫ్రమ్ బాపట్ల. ఏం చేస్తుంటారు నిర్మల గారు? టీవీలో పుట్టింటి పట్టుకెళ్ళి చూస్తా ఉంటామండి. ఈ షోనే చూస్తూ ఉంటారా? ఆ, ఇది ఫస్ట్ టైమా ఆల్రెడీ ఇంతకు ముందు చేశారా? చేసాం కానీ ఒకసారి కూడా అసలు చెప్పలేకపోయాం. అవునా, ఈసారి ట్రై చేయండి, ఈసారి విన్ అవుతారేమో. ఆ, ఓకే, ఈరోజు ఏం చేశారు లంచ్కి? లంచ్కి సాంబారు, వంకాయ ఫ్రై. తిన్నారా? తినేసాం. వచ్చా, తినేసి షోకి ప్రిపేర్డ్గా రెడీగా ఉన్నారైతే. అవును. మాకోసం ఏదైనా చిట్కా చెప్తారా? చిట్కానా చెప్తా కానీ కరెంట్ పోయిందండి, ఎట్లాగా? కరెంటు పోయిందా? నాతో మాట్లాడుతున్నారు కదా, పర్లేదు, వినిపిస్తుంది కదా వాయిస్? వినిపిస్తుంది. నడుస్తుంది, ఏం కాదు, చెప్పండి. సరే, చిట్కా చెప్తానండి. టక్కన అడిగితే గుర్తు రావట్లేదా? అవును. పోనీ పాట పాడతారా? పాట పాడరు. చిట్కానే బెటరా? చిట్కానే చెప్తానండి. చెప్పండి చెప్పండి చెప్పండి. ఆలోచిస్తున్నారైతే ఏ చిట్కా చెప్పాలని. ఏమని తొందర రావట్లే. పోనీలేండి, పర్లేదులేండి. మా బీఆర్కే న్యూస్ ఛానల్ చూస్తూ ఉంటారా? చూస్తానండి బాగా. మరి పుట్టింటి పట్టుచీర కాకుండా ఇంకేవి చూస్తారు? న్యూస్ అన్ని చూస్తా ఉంటామండి. అన్ని చూస్తారా? యూట్యూబ్ లో కూడా ఫాలో అవుతుంటారా? ఓకే అండి. ఓకే అండి, ఫస్ట్ లక్కీ కాలర్ కాబట్టి ఇంకా లేట్ చేయకుండా క్వశ్చన్ అడిగేస్తాను, ఓకేనా? అడగండి. కొమ్ములుంటాయి కానీ ఎద్దు కాదు, అంబారీ ఉంటుంది కానీ ఏనుగు కాదు, ఏమిటది? కొమ్ములుంటాయి కానీ ఎద్దు కాదు. ఏంటిది? కొమ్ములుంటాయి కానీ ఎద్దు కాదు, అంబారీ ఉంటుంది కానీ ఏనుగు కాదు, ఏమిటది? మీ టైమర్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. కొమ్ములుంటాయి కానీ ఎద్దు కాదు. ఎద్దు కాదు. అంబారీ ఉంటుంది కానీ ఏనుగు కాదు. అంబారీ ఉంటుంది కానీ ఏనుగు కాదు, ఏంటది? మీ టైమర్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందండి. లాస్ట్ 8 seconds మిగిలింది. కష్టమైన కొమ్ములా? ఏంటండి? పసుపు కొమ్ములా? ఫిక్స్ అయినా? మరొక్కసారి ఆలోచించండి. టైమ్ సో సారీ అండి, రాంగ్ ఆన్సర్. దాని అంటే కోవకు కూడా లేదు, అది కంప్లీట్గా రాంగ్ ఆన్సర్. ఆలోపే టైం అయిపోయింది. సో బెటర్ లక్ నెక్స్ట్ టైం. ఇంకా లేట్ చేయకుండా నెక్స్ట్ కాలర్లోకి వెళ్ళిపోదాం. హాయ్ అండి. హాయ్ అండి. నమస్తే అండి. మీ పేరు? నా పేరు శ్రీదేవి అండి. శ్రీదేవి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? సికింద్రాబాద్ నుంచి. ఏం చేస్తుంటారు? నేను హోమ్ మేకర్ అండి. హోమ్ మేకరా? మరి లంచ్ అయిందా? కాలేదండి, మీ ప్రోగ్రామ్ అయ్యాక తింటాను. ఓకే, ఏం వంట చేశారు ఈరోజు? ఈరోజు అండి పల్లి అంటే మామిడికాయలు దొరికాయండి, దాంతో పల్లి చట్నీ చేశాను, మామిడికాయ పప్పు చేశాను. మామిడికాయ పచ్చడి, పల్లి చట్నీ. అవునండి. ఏంటి రైస్ లో ఇది? అవునండి, రైస్ లో. పల్లి చట్నీ కూడా రైస్ లో తింటారా? అంటే అది నిలువ పచ్చడి లాగా చేశానండి, మేము పల్లీలతో పెడతాం. అచ్చా అచ్చా అచ్చా, అంటే తక్కువ విన్నానండి అలా పల్లితో చట్నీ పెట్టడం. అవునండి, మా దగ్గర పెడతారు సైడ్. అచ్చా, మీరు రెగ్యులర్ గా తింటూ ఉంటారా అది? రెగ్యులర్ గా మన ఈ మాగాయ లాగానే అది కూడా అన్నమాట, 1 year ఉంటది. ఓకే ఓకే, అవునండి. చాలా మందికి తెలియదు, నాకు కూడా తెలియదు యాక్చువల్లీ, అందుకే ఇంత కొంచెం డీప్ గా అడిగాను. మరి మా షో చూస్తూ ఉంటారా రెగ్యులర్ గా? చూస్తుంటానండి. మరి పుట్టింటి కొంత కలిసిందండి కానీ ఆన్సర్ చెప్పలేకపోయా. అరే పోనీలేండి, వాళ్ళు ట్రై చేద్దరు. మరి ఖాళీ టైం దొరికితే ఏం చేస్తూ ఉంటారు? అంటే ఇంటి వరకు ఉంటుందండి, నేనే చేసుకుంటాను ఓన్ గా ఏ పనైనా. ఇంకా ఖాళీ టైంలో చిన్న చిన్న పెయింటింగ్స్ వేసుకుంటాను. అచ్చా, ఖాళీ టైంలో పెయింటింగ్స్ వేస్తూ ఉంటారు. పెయింటింగ్ అంటే ఇష్టమా మీకు? చాలా ఇష్టం అండి, డిజైన్ చేయడం అంటే ఇష్టం. ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు అలా? స్కూల్లో వర్క్ చేసేదాన్ని, 2 years నుంచి స్కూల్లో వెళ్ళటం లేదు. అంతవరకు నేను 17 years వర్క్ చేశాను స్కూల్లో. ఓకే ఓకే.
17 ఇప్పుడు ఇయర్స్ అంటే ప్రస్తుతం తక్కువేం ఖాళీగా కాదండి. 17 ఇయర్స్ అంటే మాటలేం కాదు. బాగానే చాలా ఇయర్స్ వర్క్ చేశారు. చేశానండి, చాలా ఇయర్స్ చేశాను. ఓకే. ఇప్పుడు ఇంట్లో చేస్తూ అలా ఇంటి పనులు చూస్తూ కాలక్షేపానికి మా షో చూస్తూ ఉంటారు అంతేనా? తప్పకుండా వెళ్తానండి, క్యూ రాగానే పెట్టేస్తాను. ఇక్కడ పోనీలేండి. ఉన్నా, ఏ పనిలో ఉన్నా. ఏ పనిలో ఉన్నా మీకు సంతోషాన్ని ఇస్తుంది పుట్టింటి పట్టు చీర అంతేనా? అంతేనండి, ఏదో గెలుచుకోవాలి, ట్రై చేయాలి, గెలుచుకోవాలి. ఓకే. అంతే. మీరు ఇంత ఉత్సాహంగా 2 అవ్వంగానే మరి మా షో పెట్టేస్తున్నారంటే ఇంకా లేట్ చేయకుండా క్వశ్చన్ అడిగేస్తాను. ఓకేనా? ఈజీగా అడగండి. సరే, ఈజీగా అడుగుతా. శివధనస్సు ఎవరి సంహారం కోసం ఉపయోగించారు? అడిగేశారండి. రామనాథుడా అండి? రావణాసురుడా? మళ్ళీ ఆలోచించి చెప్పండి. రామనాథుడి కోసం అనుకుంటున్నాను. మీ టైమర్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. మీరు మళ్ళీ గట్టిగా థింక్ చేసి నాకు ఒక ఫైనల్ ఆన్సర్ చెప్తే నేను దాన్ని లాక్ చేసేస్తా. క్లూ ఇవ్వరా? క్లూ ఇవ్వండి, క్లూ ఇవ్వండి. అసురుడే ఆయన కూడా, కాకపోతే నేమ్ డిఫరెంట్ గా ఉంటుంది, భలే క్యాచీగా ఉంటుంది ఆ నేమ్. హిరణ్యకశిపుడు. హిరణ్యకశిపుడు లాక్ చేయనా? మరి ఇంకొకసారి చేయండి. ఆలోచిస్తారా? ఏం లేదండి. లాస్ట్ 5 సెకండ్స్ ఉంది, మార్చుకునే అవకాశం ఇస్తాను. థింక్ చేయండి మళ్ళీ. హిరణ్యాక్షుడు కాదండి, లాస్ట్ 1 సెకండ్. సో సారీ అండి, టైమ్ అప్. అన్ని అసురుల పేర్లు రాక్షసుల పేరు చెప్తున్నారు కానీ ఆ పర్టికులర్ నేమ్ ఏదైతే క్యాచ్ ఉందో అది చెప్పలేకపోయారు. బట్ బెటర్ లక్ నెక్స్ట్ టైం చేసినప్పుడు గెలవాలని కోరుకుంటున్నా. ఇక లేట్ చేయకుండా నెక్స్ట్ కాలర్లోకి వెళ్ళిపోదాం. హాయ్ అండి. హాయ్, నమస్తే. నమస్తే అండి, మీ పేరు? రుక్మిణి. రుక్మిణి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్ అండి. ఏదండి? హైదరాబాద్. హైదరాబాద్ నుంచే కాల్ చేస్తున్నారు. చూస్తూ ఉంటారా మా షో రెగ్యులర్గా? రెగ్యులర్ గా చూస్తాను, నా వేలు అరిగిపోతుంది ప్రెస్ చేసి. ఈ రోజు కలిసింది, చాలా సంతోషంగా ఉంది. ఓ సో నైస్ అండి. ఇన్ని రోజుల తర్వాత నేనున్నప్పుడు కలిసింది, ఇంకా సంతోషం. అదే కదా, మరి నాకు వరాలు ఇచ్చే లక్ష్మీదేవులు శుక్రవారం నాడు నాకు కలిసింది, అంతే. అబ్బాబ్బాబ్బా, ఆనందం. నేను కూడా పొంగిపోతున్నానండి మీ మాటలకి. ఇవాళ మా ఇంట్లో సంతమాత పూజ చేసుకున్నాం గురువారము. ఓకే. చేసి ఇవాళ ఇస్తే బాగుండు అన్నా, మంచిగా ఇదయ్యా అనుకున్నాను. గా చేశాను, అట్లా క్యాజువల్ గా చేసేసరికి అలా కలిసింది. అచ్చా, అట్లా ఒక్కొక్కసారి అలాగే ఉంటదండి. ఇది అవ్వదు అనుకున్నప్పుడే అవుతుంది. అది మాత్రం ఎగ్జాక్ట్లీ కరెక్ట్. నేను ఎట్లా వస్తుంది, కలిస్తే కలుస్తుందని అట్లా చేశాను అనమాట. భలే కలిసింది. థ్యాంక్ యూ అమ్మా. మీకు థ్యాంక్ యూ చెప్పాలి. రెగ్యులర్ గా కలిసినా కలగకపోయినా రోజు ప్రయత్నం చేస్తున్నారు, ప్రయత్నానికి మెచ్చుకోవాలి. చేస్తున్నామండి, ఏదైనా అంతే కదండి, కృషి చేస్తేనే ఎప్పటికప్పుడు ఫలితం దక్కుతుంది. అవునండి, కరెక్టే. కర్మే ఫల సర్వే. మరి జనరల్ గా పూజ చేశా అన్నారు, మరి ఆషాఢ మాసంలో ఏమైనా వ్రతాలు అలా పాటిస్తున్నారా? అలాగేం మాకు ఉండవండి, కాకపోతే ఏంటంటే ఎప్పుడో చేసుకోవాల్సింది సంతోషమాతది మొదలెట్టాము. ఇవాళకి 4వ వారం అన్నమాట. ఓకే. ఇంకా ఎన్ని డేస్ చేయాలి అది? ఇంకొక వారం ఉంది. ఇంకొక వారం అయిపోయిన తర్వాత ఇంకో వారం ఉద్యాపన, అమ్మవారిని పిలిచి వాయినం ఇస్తుంటాం. వాయినం అంటే భోజనం పెట్టి తోచింది ఇస్తాం. ఓకే ఓకే ఓకే. మీరు చక్కగా పూజ చేస్తున్నారు కాబట్టి మీ చిట్టి కోరిక ఏదైతే ఉందో పుట్టింటి పట్టు చీరకి కాల్ కలవాలని, అది నెరవేరిందండి. థ్యాంక్ యూ. మనం ఎన్ని కొనుక్కునండి, అమ్మ వాళ్ళు పెట్టిన చీర అది ఎంత తక్కువదైనా ఎంత ఎక్కువదైనా ప్రాణం అది. కరెక్టే అండి, కరెక్టే. మరి చూద్దాం. మరి రెగ్యులర్ గా పూజ చేస్తున్నారు, ఇంకా కొన్ని వారాలు మిగిలి ఉంది, ఈ లోపే కాల్ కలిసింది. మరి ఈ రోజు క్వశ్చన్ అడుగుతా, మరి కరెక్ట్ ఆన్సర్ చెప్పి గెలిచేసుకుంటారో లేదో చూద్దాం. మరా ఓకే, లేదంటే ఒక పాట పాడమంటే పాడతా, మీకోసం ఏదో ఒకటి చెయ్యాలిగా. పాడండి మరి మా కోసం. వింటారా మంచిగా? ఖచ్చితంగా వింటాను. దేవుడి పాటలు, ఏ పాట పాడండి, దేవుడా నార్మల్ పాట, మీ చాయిస్. మీరు ఇప్పుడు పూజలో ఉన్నారు కదా, దేవుడి పాటే పాడండి. పాడేసేయండి. నీదరినున్నా తొలగు భయాలు, నీదరినున్నా కలుగు జయాలు, నిరతము మాకు నీడగా నిలచి జయము నీయవే అమ్మా.
శుభకారిణి విజయ రూపిణి జనని శివకామి. నైస్ అండి, చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ. సినిమా పాట పాడినా భక్తి పాట పాడినా అన్నారు, అంటే సినిమాలు బాగా చూస్తారా? లేదండి, అస్సలు సినిమాకి వెళ్ళను. తక్కువ కాదు, అసలు వెళ్ళను. అసలు వెళ్ళరు, ఇష్టమే ఉండదా? ఇష్టమని కాదు, నేను హ్యాండిక్యాప్డ్ పర్సన్ని. ఓకే. అందుకు నేను సినిమాలకు వెళ్ళను. ఇంట్లో ఏమన్నా చూస్తా, లేకపోతే అది కూడా చూడను. ఎక్కువ నేను పాటలు పాడుకుంటూ ఉంటాను అంతే. ఈవెంట్స్ కి వెళ్తూ ఉంటా, పాటలు పాడుతూ ఉంటా. ఓకే ఓకే, మీకు పాటలు పాడడం అలా ఈవెంట్స్కి వెళ్ళడం ఇష్టం అయితే. అప్పుడప్పుడు ఇలా ఆషాఢ మాసం శ్రావణ మాసం వస్తే పూజలు చేసుకుంటారు అంతేనా? ఏమైనా ఇంపార్టెంట్ డేస్ ఉన్నప్పుడు ఇంట్లో చేసుకుంటాను అంతే. ఓకే ఓకే అండి, మా కోసం వెయిట్ చేశారు, చక్కగా ఆల్రెడీ పూర్తి చేసుకుంటున్నారు, చక్కటి పాట కూడా పాడారు. ఇంకా లేట్ చేయకుండా క్వశ్చన్ అడిగేస్తాను, ఓకేనా? మంచి ఈజీగా అడగండి, చాలా ట్రై చేస్తున్నాను. ఈజీగానే అడుగుతాను, మీకు పురాణాలు ఇంట్రెస్ట్ అన్నారు కాబట్టి పురాణానికి సంబంధించి అడుగుతాను, ఓకేనా? అమ్మో, అలాగే. సరే, అడుగుతున్నా మరి. అడిగేయండి, పర్వాలేదు. అమ్మ ఉన్నారు, తర్వాత మీరు నాకు నేర్చుకుంటా. ఓకే ఓకే. శివధనస్సు ఎవరి సంహారం కోసం ఉపయోగించారు? శివధనస్సు ఎవరి సంహారం కోసం ఉపయోగించారు? రైట్. ఆల్రెడీ మీ టైం స్టార్ట్ అయిపోయింది. ఓకే ఓకే. శివధనస్సు ఎవరి సంహారం కోసం ఉపయోగించారు చెప్పేయాలి. ఈలోపు థింక్ అన్న చేస్తే మీకు రైటా రాంగా కాదన్న చెప్తా నేను. ఏదైనా చిన్న హింట్ ఇస్తారా? హింట్ అని అంటే ఆ నేమ్ ఎలా ఉంటుందంటే లైక్ 3 letter words తో ఉంటుంది అనమాట. మెయిన్గా 3 అక్షరాలతో కలిపి ఉంటుంది అది. కంసుడా? కాదండి, కాదు కాదు కాదు. లాస్ట్ 4 seconds. త్రిపురాసుడా? షోరా? ఫిక్స్ చేసేనా? త్రిపురాసుడు ఫిక్స్ చేసేది. లాక్ చేయనా? లాక్. రైట్ ఆన్సర్ అండి, త్రిపురాసుడు ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. ఓకే అండి, మొత్తం మీద గెలిచేశారు. ఇప్పుడు సంతోషంగా తినేసేయండి, మంచిగా పూజలు చేసుకోండి. సో మళ్ళీ గెలిచినా కూడా నెక్స్ట్ టైం కూడా కాల్ చేయాలి, మళ్ళీ మంచిగా మా కోసం ఒక పాట పాడాలి. సో ఇక లేట్ చేయకుండా నెక్స్ట్ కాలర్లోకి వెళ్ళిపోదాం. హాయ్ అండి. హాయ్ అండి. హలో 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 వినిపిస్తుందా? హలో 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 వినిపిస్తుందా? నేను కాలర్ కోసమని అందరితో కొంచెం క్విక్గా మాట్లాడుతున్నాను, మీ అందరికీ అవకాశం ఇవ్వాలని చెప్పి. హలో, ఇవాళ కాల్ కలవట్లేదా? హలో హలో వినిపిస్తుందా అండి? అయ్యయ్యో, కాల్ కలవట్లేదా? మీకు వినిపించట్లేదా? లేకపోతే ఏదైనా ట్రామాలో పడిపోయారా? ఏమైందండి? హలో హలో, హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? మధుప్రియ. మధుప్రియ గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? వినుకొండనండి. ఎక్కడి నుంచి అండి? వినుకొండ. వినుకొండ. ఏం చేస్తుంటారు? ఇప్పుడే బీటెక్ అయిపోయిందండి. బీటెక్ అయిపోయిందా? నెక్స్ట్ ఏం చదువుదాం అనుకుంటున్నారు? జాబా లేకపోతే ఇంకా హైయర్ స్టడీసా? లేదండి, జాబ్ చేయాలనుకుంటున్నాను. జాబ్ చేయాలనుకుంటున్నారా? అవునండి. ఎటు సాఫ్ట్వేర్ సైడేనా? అవునండి. ఓకే, మరి ఆఫ్టర్నూన్ అయింది, లంచ్ అయిందా? అయిపోయిందండి. ఏం చేశారు ఇవాళ? ఈరోజు ఆలు అండి. ఆలు కర్రీయా? అవునండి. ఓకే ఓకే, మంచిగా తినేసి ఇప్పుడు ఎలాగో బీటెక్ కూడా కంప్లీట్ అయిపోయింది కాబట్టి గ్యాప్లో మా షో చూస్తూ ఉంటారైతే. అవునండి. ఓకే, మరి బీఆర్కే న్యూస్ ఛానల్లో ఇంకా ఏ ప్రోగ్రామ్స్ చూస్తూ ఉంటారు? అన్ని చూస్తామండి. న్యూస్ లైక్ బర్బరా అండ్ ఇవి ఉన్నాయి కదా, పుట్టింటి పట్టు చీర. ఓకే ఓకే, భలే క్యాచీగా చెప్తున్నారండి నేమ్స్. మీరు ఏదో టెన్షన్లో ఉన్నట్టున్నారు, ఫాస్ట్గా మాట్లాడుతున్నారు. ఇప్పుడే బయట నుంచి వచ్చారా? అవునండి. అదే అర్థమవుతుంది మీ మాటల్లో. అంటే వర్క్ ఉంది అందుకని చెప్పి స్పీడ్ గా మాట్లాడుతున్నాను. ఓకే ఓకే ఓకే, మరి మా కోసం ఏదైనా చిట్కా చెప్తారా? ఏంటండి? చిట్కా చెప్తావా ఏదైనా? చెప్తాను. చెప్పండి. లైక్ మనకి హెయిర్ ఫాల్ అవుతుంది అనుకో. అవును. మనం యూజ్ చేసే ఆయిల్ ఉంటుంది కదా. అవును. అందులో మెంతులు, కరివేపాకు, లైక్ హలోవీరా అంతా వేసేసి బాయిల్ చేసేసి స్ట్రెయిన్ చేసేసి హెయిర్ కి అప్లై చేసుకుంటే మంచిగా ఉంటుంది, హెయిర్ వస్తగా.
ఓకే ఓకే, మనం పెట్టుకునే నూనె ఏదైతే ఉందో అందులో మెంతులు, అలోవెరా ఆకు, అలోవెరా అది జెల్ ఉంటుంది, సారీ అలోవెరా జెల్, మందారం కూడా వేసుకోవచ్చా? వేసుకోవచ్చండి. మందారం ఆకులు కానీ, మందారం పూలు, మెంతులు, అలోవెరా ఇవన్నీ నూనెలో మరిగించేసి అది స్టెయిన్ చేసేసుకొని బిఫోర్ పెట్టుకోవాలా, నైట్ పెట్టుకోవాలా? ఏంటండి? బిఫోర్ స్నానానికి అరగంట ముందు పెట్టుకోవాలా, నైట్ పెట్టుకొని నిద్రపోవాలా? లేదండి, ఒక హాఫ్ అన్ అవర్ ముందు పెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, హాఫ్ అన్ అవర్ ముందు పెట్టుకొని స్నానం చేసేస్తే గనుక హెయిర్ ఫాల్ తగ్గుతుంది అంటారు, అంతేనా? అవునండి. ఓకే అండి, చక్కటి చిట్కా చెప్పారు. ఇంకా లేట్ చేయకుండా, మీరు అసలే కంగారులో ఉన్నారు, క్వశ్చన్ అడిగేస్తాను, కరెక్ట్ ఆన్సర్ చెప్పేయాలి మరి. ఓకే అండి. సరే, భీష్మునికి పేరు తెచ్చిన ప్రతిజ్ఞ పేరు ఏమిటి? ఆల్రెడీ మీ టైమర్ స్టార్ట్ అయిపోయింది. భీష్మునికి పేరు తెచ్చిన ప్రతిజ్ఞ చరిత్ర ప్రతిజ్ఞ. ఏదండి? బ్రహ్మ చరిత్ర ప్రతిజ్ఞ. అర్థం కాలేదు నాకు. బ్రహ్మ చరిత్ర ప్రతిజ్ఞ. కరెక్ట్ గా చెప్పాలి, లేకపోతే అది కన్సిడర్ అవ్వదు. కరెక్ట్ గానే అండి, ఫిక్స్ చేయండి. బ్రహ్మ చరిత్ర ప్రతిజ్ఞ. అందులో కొంచెం డిఫరెన్స్ ఉంటుందండి, అది కొంచెం సరి చేయాలి, ఎందుకంటే యాజ్ ఇట్ ఈస్ ఉండాలి. బ్రహ్మ ట్రై చేయలేకపోయారు. హలో, సో సారీ అండి, మీరు అసలు ఇంతకుముందు కాలర్ ఎవరైతే ఉన్నారో రిలేటెడ్ దగ్గరకు వచ్చారు, కానీ అది అసలు రాంగ్ అయిపోయింది. కొంచెం క్లియర్గా యాజ్ ఇట్ ఈస్ చెప్తే అది కన్సిడర్ అవుతుంది. సో నెక్స్ట్ టైం కాల్ చేసినప్పుడు కరెక్ట్గా చెప్పేసేయండి. ఇంకా లేట్ చేయకుండా నెక్స్ట్ కాలర్లోకి వెళ్ళిపోదాం. హాయ్ అండి. హలో అండి. హాయ్ అండి, మీ పేరు? నా పేరు ప్రియాంక అండి, ఖమ్మం నుంచి. ప్రియాంక గారు, ఖమ్మం నుంచి. ఏం చేస్తుంటారు ప్రియాంక గారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. మరి లంచ్ అయిందా? లేదండి, మన ప్రోగ్రామ్ అయ్యాక చేద్దామని వెయిట్ చేస్తున్నాను. చాలా రోజుల నుంచి చేశాను, కాలు కలిసింది, కానీ ఒక్కొక్కసారి ఆన్సర్ చెప్పినా కూడా డ్రాలో వినవలేకపోయాను, చాలా సార్లు చెప్పలేకపోయాను. అట్లా జరుగుతూ వస్తుంది మన షో. అయినా మీరు ఆగకుండా చేస్తున్నారు, అది గొప్ప విషయం. అవును. ఏం చేశారు ఇవాళ లంచ్కి? స్పెషల్ ఏంటి? ఈ రోజు ఇది కాకరకాయ ఫ్రై అండి. కాకరకాయ ఫ్రై. మరి ప్రియాంక గారు వంటలు బాగా చేస్తారా? చేస్తానండి. మీ స్పెషల్ డిష్ ఏంటి? మీ సిగ్నేచర్ డిష్, అంటే నేను ఈ వంట చేస్తే అందరు మెచ్చుకుంటారు అనే డిష్ ఏంటి? బిర్యానీ. ఓ, బిర్యానీ కూడా చేస్తారా? చేస్తాను. ఓకే, అయితే అన్నీ వచ్చు. ఇంకా బిర్యానీ, లైక్ వెజిటేబుల్స్, ఇంకా స్వీట్స్ కూడా, డెజర్ట్స్ కూడా చేస్తూ ఉంటారా? చేస్తానండి. అన్ని రకాల వంటలు చేస్తూ ఉంటారు అయితే? చేస్తూ ఉంటాను. ఓకే, మరి టైం దొరికినప్పుడు ఏం చేస్తూ ఉంటారు? మామూలుగా మన టీవీ షో చూస్తూ ఉంటాను, న్యూస్ చూస్తూ ఉంటాను. బీఆర్కే న్యూస్ ని ఫాలో అవుతుంటారా? చూస్తూ ఉంటామండి. నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, యూట్యూబ్ లో కూడా ఇంకా చాలా వర్టికల్స్ 40 ఛానల్స్ ఏమో ఉన్నాయి అన్నారు కదా. అవును, 50 ఉన్నాయి. 50 చూస్తూనే ఉన్నాను. చూడండి, అప్పుడప్పుడు సెర్చ్ చేయండి, అందులో కూడా మీకు మంచి కంటెంట్ ఉంటుంది. ఓకేనా? ఓకే అండి. ఓకే, మరి న్యూస్ తో పాటు సినిమాలు కూడా చూస్తారా? తక్కువ అండి. తక్కువ? అసలు ఇంట్రెస్ట్ ఉండదా? అసలు తక్కువ చూస్తాను, కానీ తక్కువ. ఓకే, చూస్తే గనక ఒక పాట పాడండి అని అడుగుదాం అనుకున్నా. కొంచెం పాడతాను, మీకోసం నేర్చుకున్నాను ఒక సాంగ్. పాడేసేయండి. ఓకే. అటు నువ్వే ఇటు నువ్వే, మనసెటు చూస్తే అటు నువ్వే, ఎటు వెళుతున్నా ఏం చేస్తున్నా ప్రతి చోట నువ్వే. అటు నువ్వే ఇటు నువ్వే, అలిపిడి వింటే అది నువ్వే, అదమర పైన పెదవుల పైన ప్రతి మాట నువ్వే. అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా నా చిరునవ్వే నీ వలన, తెలియని లోకం తీపిని నాకు రుచి చూపావులే. పరిచయమంతా గతమేనా, గుర్తుకు రాదా క్షణమైనా, ఎదురుగా ఉన్న నిజమే కానీ కలవైనావులే. అంతే అండి. బాగా పాడారండి, ఈ టోన్ కూడా బాగుంది, అంతా ఒకటే వేలం. బాగా పాడారు యాక్చువల్లీ. థ్యాంక్ యూ అండి. ఓకే, సినిమాలు చూడరు కానీ పాటలు పాడుతూ ఉంటారైతే? అవును. పాటలు వింటూ అప్పుడప్పుడు కాలక్షేపంగా వర్క్ చేసుకుంటూ ఉంటారా? అట్లా నేర్చుకుంటూ ఉంటాను అనమాట. ఏదైతేనే నా కోసం చక్కటి పాట పాడారు, థ్యాంక్ యూ సో మచ్. సరే, మరి ఇంకా లేట్ చేయకుండా క్వశ్చన్ అడిగేస్తా. ఈజీగా అడగండి. ఇవాళ శుక్రవారం, మంచిగా చక్కగా ఈ రోజు విన్ అయిపోవాలి. ఈరోజు విన్ అవ్వాలా? అడిగేస్తున్నా మరి. ఓకే అండి.
పోకంత పొట్టోడు ఇంటికి గంటికి గట్టోడు ఏంటది? ఒకసారి మళ్ళీ అడగరా? పోకంత పొట్టోడు ఇంటికి గంటికి గట్టోడు ఏంటది? ఏమైనా క్లూ? ఏమైనా క్లూ అంటే మీరు ఒకటి 2-3 చెప్తే దానికి రిలేటెడా కాదా చెప్తా నేను. ఆల్రెడీ టైమర్ స్టార్ట్ అయిపోయింది, 10 సెకండ్స్ అయిపోవస్తోంది. క్వశ్చన్ పోకంత పొట్టోడు ఇంటికి గంటికి గట్టోడు ఏమిటదా? ఎస్ కరెక్ట్. ఆలోచించండి ఏమై ఉండొచ్చది? బావ్యా? లాస్ట్ 3 సెకండ్స్ లాక్ చేయనా? చెయ్యండి అనుకుంటున్నా అదే. షోరా? షూర్. టైమ్ అప్. సో సారీ అండి, బావి ఆన్సర్ కానే కాదు, ఇంకొక వేరే ఆన్సర్. సో నెక్స్ట్ టైం కనుక కాల్ చేస్తే గెలవాలని కోరుకుంటున్నా. ఇక లేట్ చేయకుండా నెక్స్ట్ కాలర్లోకి వెళ్ళిపోదాం. హాయ్ అండి. హలో హాయ్ అండి. హాయ్ అండి, నమస్తే. మీ పేరు? అరుణ అండి. అరుణ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేడికొండూరు అండి. మేడికొండూరు. ఏం చేస్తుంటారు అరుణ గారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫా? ఇవాళ ఏం చేశారు లంచ్కి? ఇవాళ దొండకాయ కూర, తినేసారా? బీరకాయ చట్నీ. తినేసామండి. తినేసి షో కోసం రెడీగా ఉన్నారా? అవునవును. ఫస్ట్ మొన్న కూడా చేశానండి నేను, విన్ అవ్వలేదు. మొన్న కూడా చేశారా? అంత ముందు విన్ అయితేనే లక్కీ డ్రాలో రాలేదు. అబ్బాబాబా, చాలా మంది ఇదే అంటున్నారండి, వినడానికి సాడ్గా ఉంది కొంచెం. అవును, ఈ లక్కీ డ్రా ఒకటండి. ఒకే రోజు 2-3 అయ్యేసరికి సిచ్యువేషన్స్ అలా. అవును, అయితే ఈ లెక్కన మా షో బాగానే చూస్తున్నారు. బాగానే చూస్తున్నామండి, కానీ పుట్టింటి పొట్టి చీర రావట్లేదండి. వచ్చేది లేండి, రోజు చేయండి. వచ్చినారనుకున్న రోజు చేయాలి మీరు. చేస్తున్నామండి మరి. ఓకే, మరి టైం దొరికితే ఏం చేస్తూ ఉంటారు? టైం దొరికితే నేను బ్లౌజులు అవి కుట్టుకుంటానండి, నా బ్లౌజులు. ఓ అవునా, ఓకే ఓకే ఓకే, మంచిదే అండి. ఏదో ఒకటి అలా చేస్తూ ఉంటే మనకి అటు రాబడి ఉంటుంది, ఇటు కాలక్షేపము అవుతుంది. అవును. ఓకే, మరి సినిమాలు చూస్తుంటారా? అంటే చూస్తానులే కానీ తక్కువ. తక్కువ అంటే పెద్ద ఇంట్రెస్ట్ లేనట్టుంది మీ మాటలు బట్టి చూస్తుంటే. అస్సలు లేదా? పెద్దగా చూడవండి. సరే, మా కోసం ఏదైనా టిప్ చెప్తారా? టిప్పు, ఒక్కోసారి పాలు తెచ్చుకొని మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటాం కదండి. అవును. అవి 4-5 రోజులు ఉంటే ఇరుగుతాయేమోనని టెన్షన్ పడతాము. అవును. కాగబెట్టుకునేటప్పుడు కొంచెం సోడా ఉప్పు వేసి కాగబెట్టుకుంటే ఎరక్కున్నాం. ఓకే ఓకే అండి, చక్కటి టిప్ చెప్పారు. అండ్ మీరు ఎన్ మూమెంట్లో చేశారు కాబట్టి మిమ్మల్ని ఇంకా వెయిట్ చేయకుండా క్వశ్చన్ అడిగేస్తాను, ఓకేనా? ఓకే అండి. నారదుడు వాల్మీకి ఏం బోధించి వెళ్ళిపోతాడు? నారదుడు వాల్మీకి ఏం బోధించి వెళ్ళిపోతాడా? మీ టైమర్ స్టార్ట్ అయిపోయింది. నారదుడు ఏంటండి? క్లూ అని అంటే మీరు ఒక 2-3 చెప్తే ఇవ్వగలుగుతానండి, ఎందుకంటే టక్కని చెప్తే దానికి ఏది రిలేటెడో చెప్పలేకపోతాం, ఎందుకంటే చెప్తే మళ్ళీ అది కరెక్ట్ సింక్ అవుతుంది. భగవద్గీత కాదండి, మళ్ళీ థింక్ చేసి చెప్పండి. అది రాంగ్ అని చెప్తున్నా, మళ్ళీ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయకుండా. అదైతే కాదు. ఒక అక్షరం చెప్పరా? అక్షరం అంటే సాతో స్టార్ట్ అవుతుంది. కాతోట. సా. రామాయణం అండి. సాతో స్టార్ట్ అవుతుంది. తానా? తానా? లాస్ట్ 1 సెకండ్. టైమ్ అప్ అండి. సో సారీ. ఎవరైతే ఇవాళ గెలిచారో వాళ్ళందరికీ కంగ్రాచ్యులేషన్స్. అండ్ ఎవరైతే గెలవలేకపోయారో వాళ్ళు నెక్స్ట్ టైం కాల్ చేసి ఖచ్చితంగా గెలవాలని కోరుకుంటున్నా. సో ఇది వాటి పుట్టింటి పట్టుచీర ప్రతి ఆడబిడ్డ మా తోబుట్టువే కార్యక్రమం, స్పాన్సర్డ్ బై చంద్ర బ్రదర్స్ షాపింగ్ మాల్. నమస్తే.